సో yesterday's ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చా మీకు. సో ప్రాబ్లం 3కి ఒక డిఫరెంట్ సొల్యూషన్ మనకు అంటే కాంబినేషన్ మీద ఒక స్టూడెంట్ తో డిస్కస్ చేసాం. లాస్ట్ నైట్ లాస్ట్ డే డిస్కస్ చేసాం. దిస్ మే బి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇస్ దే అంటే కాంబినేషన్ వాడి చేయొచ్చు. n of s she select 4 gloves from 10 gloves 10c4 n of a. There are 5 pairs. First of all select any 4 pairs from 5 pairs 5c4 multiply. After that here simultaneous happening. From this each pair has 2 gloves. ప్రతి పేర్లో 2 గ్లౌజులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ పేర్లో ఒక గ్లౌజ్ తీసుకోవాలి, సెకండ్ పేర్లో కూడా ఒక గ్లౌజ్ తీసుకోవాలి. డిఫరెంట్ కదా. నెక్స్ట్ పేర్లో కూడా ఫస్ట్ పేరు సెకండ్ పేరు థర్డ్ పేర్లో ఒక గ్లౌజ్ తీసుకోవాలి. సైమల్టేనియస్ హ్యాపెనింగ్. దిస్ ఈజ్ 2c1. రిక్వైర్ ప్రాబబిలిటీ 5c4 అంటే 5 అండి. 2c1 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 16 dividing by 10c4 is 210. So now 210. Here is 80 by 210. That is 8 by 21. So I think Geeta తన డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది, తర్వాత క్లారిటీ ఇచ్చాను. సో వీ కెన్ ఆల్సో సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ దిస్ టెక్నిక్ ఆల్సో. అందుకే మీరు నేను చెప్పినప్పుడు క్లారిటీగా వింటే మీరే చాలా వరకు కొత్తగా డిఫరెంట్గా షార్ట్ కట్స్ అనేవి డెవలప్ చేయడానికి కావాల్సిన ఎఫిషియన్సీ మీకు వస్తుందండి. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంక్లినేషన్, మ్యాథమెటికల్ ఇంక్లినేషన్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనకు చాలా అవసరం అండి. అది లేకపోతే మనకు చాలా ఇబ్బంది పడతాం ఫ్యూచర్లో. సో మ్యాథమెటికల్ ఇంక్లినేషన్ అనేది అవసరం. సో నౌ నిన్న చెప్పిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నౌ టుడే హియర్ అనదర్ ప్రాబ్లం. Very important model. Each quotient in the equation ax square plus bx plus c equal to 0 determined by throwing a die అన్నాడు. But examination point of view, ఇది ISA Calcutta problem. Throwing a die కాకుండా determined by the numbers 1 2 3 అడగచ్చు. Determined by die అన్నప్పుడు 6 పాయింట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అనిపిస్తుంది. The probability that the equation will have real roots. So real roots concept. So now ABC takes the values 1 2 3 4 5 6 because these values are determined by the die. Throwing a die, these values are determined by the die. ABC takes values 1 2 3 4 5. ABC are different arbitrary constants. About n of s, A takes 6 points, B takes 6 points, C takes 6 points, 6 cube 216. 21 different. So equations 216 quadratic equations వస్తాయి. How many roots for each quadratic equation? 2 roots ఉంటాయి. ఆర్ 2 roots ఏముండాలి ఇక్కడ? రియల్ రూట్స్ ఉండే ఛాన్స్ ఎంత? ప్రాబిలిటీ దట్ ఈక్వేషన్ విల్ హ్యావ్ రియల్ రూట్స్. అవుట్ ఆఫ్ 216 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హౌ మెనీ ఈక్వేషన్స్ ఆర్ హ్యాస్ రియల్ రూట్స్? 216లో 216 ఈక్వేషన్లు ఉంటాయి. వాటిల్లో ఎన్ని ఈక్వేషన్స్ 2 రూట్స్ ఉంటాయా? 2 రియల్ రూట్స్ ఉండాలి. రియల్ రూట్ కండిషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి మనకు? గివెన్ ఈక్వేషన్ వాళ్ళు ఏమి ఇచ్చారు మనకు? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. రియల్ రూట్స్ కాన్సెప్ట్. రియల్ రూట్స్ కాన్సెప్ట్ ఏంటి మనకు? b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. లెస్ దాన్ 0 అంటే ఇమాజినరీ రూట్స్. గ్రేటర్ దాన్ 0 అన్న రియల్ రూట్స్. ఈక్వల్ టు 0 రియల్ అండ్ ఈక్వల్. అది ఇక్కడ రియల్ రూట్స్ అన్నప్పుడు అవి ఈక్వల్గా ఉండొచ్చు, అన్ఈక్వల్గా ఉండొచ్చు. రెండు కన్సిడర్ చేయాల్సిందే.
our requirement is probability of b square minus 4ac greater than equal to 0. ఇది మన రిక్వైర్మెంట్. అడ్వాన్స్ లెవెల్లో కొంచెం మోడలింగ్ మారిపోతుంది, అప్పుడు ఇదే రిక్వైర్మెంట్ కావాలి నాకు, అప్పుడు వేరే రకంగా చేస్తాను. డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో కంటిన్యూస్ కేసులో ఇదే కాన్సెప్ట్ వస్తారండి, కొంచెం ప్రాబ్లం మారుస్తారు. ఇప్పుడు మాత్రం మనం డిస్క్రీట్ మోడల్లో ఉంది ప్రాబ్లం. ఇప్పుడు మనం బి స్క్వేర్ మైనస్ 4ac ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఏబిసి సాటిస్ఫై దిస్ ఇన్ ఈక్వేషన్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయ్యే ఏబిసి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఒక చిన్న టేబుల్ లాగా నేను నోట్ చేస్తాను. సో పేర్ ఏసీ pair A comma C, AC, 4AC, B values, number of B values, favorable cases అని మనం ఒక టేబుల్ లాగా చేసుకోవాలి. ఇది A into C అండి. 4A into C, N of B, నెంబర్ ఆఫ్ కేసెస్. కొంచెం ఇది డిఫరెంట్గా మనం చెప్తున్నామండి, ప్రీవియస్ ప్రాబ్లమ్ అంటే షార్ట్గా చేయాలి. కలకట్టాలో 4 మార్క్స్ ప్రాబ్లం ఇది ఇచ్చింది. ఫస్ట్ పేర్ అంటే ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. 1, 1, 1, 2, 2, 1, 1, 3, 3, 1, 1, 4, 1, 4, 2, 2, 4, 1, 1, 5, 5, 1, 1, 6, 2, 3, 3, 2, 6, 1. నెక్స్ట్ 7 ఉండదు కాబట్టి రాయి మనం. 2, 4, 4, 2. తర్వాత నెక్స్ట్ ఫైనల్లీ 3, 3. A into C పేర్ ఇది 1, 2, 3, 4, 5, 8, 9. 4AC 4, 8, 12, 16, 25, 24, 20, 24, 32, 36. Next B values, possible B values. For this case, except 1, 2, 3, 4, 5, 6. B square minus 4AC satisfy a number C. For what values of B, for what values of A satisfy this one? B square 4, 9, 16, 25, 36 is greater than 4. ఇక్కడ B square minus 4AC greater than equal to 0 implies B square greater than equal to 4. Now here is n of b. n of b అంటే ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. నెక్స్ట్ వన్ తర్వాత ఫేవరబుల్ కేసెస్ రాద్దాం. Here possible b values 3, 4, 5, 6. Next 4, 6. Next 4, 5, 6. Next 4, 5, 6. 16, 25, 36 greater than 50. Greater than or equal to కూడా వస్తుంది. Here is 5, 6. ఇక్కడ 4 తీసుకోకూడదు. 16 not greater than 20. 5 square 25 greater than 20. 36 greater than 20. 5, 6. Here is only 6. Here is only 6. N of B 4, 3, 3, 2, 2, 1, 1. Favorable cases. Here is how many pairs here? Only one pair. There are B values. What values of A and ABC satisfy this one? Here is 2. One is yes. A for 1, C for 1 here. B is 5. 5 into 1. 1 into 5. That is 5. Here is 2 pairs.
2 into 4, that is 8. 2 into 3, that is 6. 3 into 3, that is 9. 2 into 2, that is 4. Here is 1, 2, 3, 4. 4 into 2, that is 8. 2 into 1, that is equal to 1 into 1, 1. Total n of A is equal to 13, 19, 28, 32, 40, 42, 43. 43. So required probability is equal to n of A by n of S. That is 43 by 216. ఇంకా డిఫరెంట్గా ఏమన్నా చేయొచ్చామో ఆలోచించాను, మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే బై డిస్క్రీట్ మోడల్స్ కాబట్టి తప్పదు ఇంకా అవి. బట్ హైదరాబాద్ యూనివర్సిటీలో ఇచ్చారంటే ఈచ్ కోషంట్ ఇన్ ద ఈక్వేషన్ ax² + bx + c is equal to 0 is determine the numbers 1 to 3. The probability that the equation will have real roots అన్నాడు. 1 to 3 అని ఇచ్చాడు అంతే. అలా ఇచ్చినప్పుడు కొంచెం సింపుల్గా అవుతుంది. 1 to 3 అంటే మీకు 27 వస్తాయి. వాటిలో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. FMSలో ఉంటుంది. అక్కడ బాగా లెంగ్తీగా ఉంటుంది. నేను కూడా ప్రీవియస్ క్లాసులో కూడా చాలా లెంగ్తీగా చెప్పాను. తర్వాత నేను స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి కొంచెం షార్ట్గా చేద్దాము. ఒక థంబ్ రూల్ అనేది యూజ్ చేయాలి. స్టాండర్డైజ్డ్ ప్రాబ్లం కాబట్టి ఇలా మనం చేయడానికి స్కోప్ ఉందండి. Problem 11. A pair of fair dice rolled. What is the probability that the second die lands on higher value than does the first? Pair of fair dice, n of s is equal to 6 square, 36. So A is equal to second die lands on a higher value than the first die. How many cases are favorable here? So 1 2 1 3 మొత్తం మీకు 1 6. Here is 2 3 2 4 2 6. 3 4 3 5 3 6. 4 5 4 6. Second die lands higher value compared to the first one. 5 6. Here is 6 cases. Here is 4 cases. 2 1 2 2 రాదు. 4 cases. Here is 3 cases. In this one here are 2 cases. Last one is 1. 6 plus 4 10. 10 plus 3 13 15 16. ఇక్కడ మీకు 6 రావండి. ఇక్కడ 5 వస్తాయి. 1 1 రాదు కదా. కాబట్టి 1 2 1 3 1 4 1 5 1 6 5. 2 3 2 4 2 5 2 6 4 4 3 5 3 6 3 4 5 4 6 2 5 6 అనేది ఒకటే. 6 6 ఈక్వల్గా ఉంది కాబట్టి రాదు. నో ఛాన్స్ హియర్. ఫస్ట్ రోలో 5, సెకండ్ రోలో 4, థర్డ్ రోలో 4 3, ఫోర్త్ రోలో 2, ఫిఫ్త్ రోలో is here, change here. That is called 15. 15 is there. 5 plus 4 9, 9 plus 3 12, 12 plus 2 14, 14 plus 1 15. Required probability 15 by 36. 3 5s 3 12s. వాళ్ళు డైరెక్ట్గానే 15 by 36 అనేది ఇచ్చారు ఆన్సర్. మనం సింప్లిఫికేషన్ చేస్తే 5 by 12 వచ్చింది. ప్రాబ్లం 12 చాలా జాగ్రత్తగా చదవండి. 3 digit డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్ అంటే స్టార్ట్ విత్ హియర్. 3 digit డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్ ఇది, నాట్ అన్ ఇంటిజర్. Decimal number. 3 digit decimal number is chosen at random. Find the probability exactly 1 digit is greater than or equal to 5. So now here is n of s. Using all digits here. ఇక్కడ కండిషన్ ఏం చెప్పలేదు. Use these following digits అని చెప్పలేదు కాబట్టి use all digits.
How many digits are there here? 0, 1, 2. This place can be filled with 10 ways. This place can be filled with 10 ways. This place can be filled with 10 ways. Repetitions allowed cases here. Decimal number repetitions allowed cases చేయాలి మనం. This place can be filled with 0. ఇక్కడ 0 రావచ్చు అండి. డెసిమల్ తర్వాత 0 ఉండొచ్చు. In general integer number లో ఫస్ట్ ప్లేస్ లో 0 రాకూడదు. First place cannot be occupied with 0. But there is a 0 that is called 2-digit number. In the decimal concept here, so there is a 0 possibility after decimal. So now this place can be filled with 10 ways. This place can be filled with 10 ways. Here is 10 ways. 10 cube, that is equal to 1000. A is equal to exactly 1 digit and 1 place. 1 place is greater than equal to 5. Out of 3, exactly 1 is greater than equal to 5 undali. So first place, second place, third place. Now here is greater than equal to 5. Remaining these two are less than 5. Less than 5. Here is greater than equal to 5 means what here? 5, 6, 7, 8, 9. But less than 5 means 0, 1, 2, 3, 4. For both cases like this. Now, situation 1. There are 5 cases, first place, 5 cases, second place, third place also 5. That is 5 cube. There are 3 situations are there. Now you have to change the digit place here. Here is greater than equal to 5. First place, second place, less than 5. Less than 5. In this case also 5 cube. Now third situation. In this case here, put decimal place here. This is less than 5, less than 5. This is greater than equal to 5. This also 5 cube. Required probability 3 5 cubes by 10 cubes. 3 into 5 by 10 whole cube. Simplification మీ choice అండి. 3 by 8 answer. 5 2s are 10. 3 by 8 answer. ఫాస్ట్గా చేయాలండి. సింప్లిఫికేషన్ కూడా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది షార్ట్ కట్. ఎగ్జామ్లో ఇంత ఎలా ఒకటికి మీరేం రాయక్కర్లేదు, చాలా ఈజీగానే చేయొచ్చు. సింప్లిఫికేషన్ అనేది మన షార్ట్ కట్లో ఒక పార్ట్ అని. ఫైనల్లీ హౌ టు సింప్లిఫై. స్టెప్ బై స్టెప్స్ డోంట్ అప్లై ద సింప్లిఫికేషన్స్. స్టెప్ బై స్టెప్ రాసుకుంటా ప్రతిసారి చేయొద్దండి మీరు. ఫైనల్గా ఒక్కసారి మాత్రమే సింప్లిఫికేషన్ చేయండి. ఎక్కువగా పవర్స్ అవి రాస్తూ ఉంటే మీకు క్యాన్సిలేషన్స్ పోతూ ఉంటాయి. కామన్ క్యాన్సిలేషన్స్ ఉంటాయి, అవి జాగ్రత్తగా చూస్తే ఆన్సర్స్ వస్తాయి. ఈ ప్రాబ్లం 13 సాల్వ్డ్. రెఫర్ ప్రీవియస్ వీడియో. మీరు లాస్ట్ వీడియోస్ చూడండి, నేను చెప్పాను, ఒకసారి మీరు రెఫర్ చేసి చూడండి. లా ఆఫ్ అడిషన్ థియరం వాడాం మనం. అడిషన్ థియరం ప్రాబ్లం ఇది నేను లాస్ట్ దాంట్లో చేశాను. ఐ థింక్ 14 కూడా చేశాను, మళ్ళీ ఒకసారి చేస్తాను. సో హియర్ ఈజ్ ఎన్ ఇంటీజర్ ఈజ్ chosen at random from 200 digits. What is the probability that integer is divisible by 6 or 8? How many integers divisible by 6 from 1 to 200? How many integers are divisible by 8 from 1 to 200? How many integers divisible by common divisible by both 6 and 8? This information is required. 1 to 200 లో 6తో డివిజిబుల్ అవి ఎన్ని ఉంటాయి, 8తో డివిజిబుల్ అవి ఎన్ని ఉంటాయి, కామన్గా ఎన్ని ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ వస్తే ఆన్సర్ వచ్చినట్టే. సో n ఆఫ్ 6 అండి, డివిజిబుల్ బై 6. సింపుల్ టెక్నిక్ అండి. 1 to 200లో లాస్ట్ నెంబర్ 200. ఎనీ సీక్వెన్స్ యూ హ్యావ్ టు అప్లై ద సేమ్ థింగ్, డివిజన్ బై దిస్ బ్రాకెట్ x అండి. 3 types of bracket x are there here. 3 రకాలు ఉంటాయి మీకు బ్రాకెట్ ఎక్స్లు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో
ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బ్రాకెట్ ఎక్స్. ఫస్ట్ బ్రాకెట్ ఎక్స్ ఇది, సీలింగ్ ఫ్లోర్ రెండు కలిపి ఉంటాయి, కంప్లీట్ బ్రాకెట్ ఎక్స్ అంటారు. ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ షుడ్ డివైడ్ చేస్తే ఇంటీజర్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి మీరు, ఇంటీజర్ వాల్యూ కన్సిడర్ చేయాలి. 200/6 అంటే 33 పాయింట్ సంథింగ్ వస్తుంది, 33 తీసుకుందాం. డివిజిబుల్ బై 8 అండి, నెంబర్ ఆఫ్ నెంబర్స్ డివిజిబుల్ బై 8, 200/8 దీని 25 ఉంటాయి. మరి బోత్ కదా 6 and 8, దీనికి ఏం చేస్తారంటే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం ఎంత మనకు 24. ఎల్సిఎం ఎలా వస్తుంది? 6, 8లో లార్జెస్ట్ నెంబర్ ఎంత? 8. 8 నాట్ డివిజిబుల్ బై 6 అండి, 8 6తో భాగించబడదు కాబట్టి 8కి నెక్స్ట్ మల్టిపుల్ ఉంటుంది. 8కి నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి? 16. 16 ఆల్సో నాట్ డివిజిబుల్ బై 6, రెండింటితో భాగించబడాలి. 16 కూడా వెళ్ళలేదు కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి? 24. 24 డివిజిబుల్ బై బోత్ 6 and 8 కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ 24 అవుతుంది. ఇలా షార్ట్ టెక్నిక్ చెప్పచ్చు. ఇప్పుడు బోత్ 6 and 8 కావాలి. హౌ మెనీ ఇంటీజర్స్ డివిజిబుల్ బై బోత్ 6 and 8? 6లో 8తో డివిజిబుల్ అవి ఉంటాయి, 8లో 6తో డివిజిబుల్ ఉంటాయి, అవి తీసేయాలి మనం. కాబట్టి వాటి కోసం కూడా 200/24 బ్రాకెట్ ఎక్స్ ఇవి 8 ఉంటాయండి. రిక్వైర్ ప్రాబబిలిటీ 33 + 25 - 8/200. The answer is 1/4. 50/200. 50/200. 58 - 8, 50/200, 1/4. 1/4 ఆన్సర్. ఆల్రెడీ డిస్కస్ చేసింది. 15 ప్రాబ్లం కూడా డిస్కస్ చేశాను నేను. లెంగ్తీ ప్రాసెస్ మీకు అంటే ట్రెడిషనల్గా ఏం చెప్పాలో చెప్పాను. A and B alternatively cut a pack of cards and a pack is shuffled after each cut. If A starts the game, if A starts and the game is continued until, ఈ వర్డ్ ఉన్నప్పుడు మీరు షార్ట్ కట్ ఫామ్లో వాడాలి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అంటిల్ ఉన్నప్పుడు జీపీ అవుతుంది. ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ జీపీస్, ఎక్కువగా ఇన్ఫైనైట్ జీపీసే వాడతాం స్టాటిస్టిక్స్లో, ఫైనైట్ జీపీస్ వాడము. మనకు కావాల్సినంత కూడా ఇన్ఫైనైట్ జీపీసే మనకు కావాలి, ఇన్ఫైనైట్ జీపీసే వాడతాం మనం. కట్స్ ఎ డైమండ్ అన్నాడు. గేమ్ ఈజ్ కంటిన్యూడ్ అంటిల్ 1 cuts a diamond. డైమండ్ వచ్చేంత వరకు గేమ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. వాట్ ఈజ్ సక్సెస్ ఆఫ్ ది ప్రాబ్లం? డైమండ్. డైమండ్ రావడానికి ఛాన్స్ ఎంత? హౌ మెనీ డైమండ్స్ ఇన్ ఏ ప్యాక్? 13 డైమండ్స్ ఉంటాయి. 13/52 1/4. ఎగ్జామ్లో ఎలా చేయాలో నేను ఇక్కడ రాస్తున్నాను. రేపు కూడా మీరు ఇలాగే రాయాలి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ప్రాబ్లం ఇది, మీకు వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్లో చెప్పిన ప్రాబ్లమే, మళ్ళీ మొత్తం ప్రాసెస్ నేను చెప్పట్లేదు. సో డైమండ్ రావడానికి ఛాన్స్ ఎంత? 1/4. రాకపోవడానికి ఛాన్స్ ఎంత? దాన్ని క్యూ అంటాం మనం, 3/4. ఇప్పుడు షార్ట్ కట్ ఫార్ములా ఎవరితో స్టార్ట్ చేసాం? ఏతో స్టార్ట్ చేసాం. ఏతో బి స్టార్ట్ చేయొచ్చు, బీతో స్టార్ట్ చేయొచ్చు. అడిగింది ఏంటి వాడు? వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ ఏ ఫస్ట్ కటింగ్ ఏ డైమండ్ అన్నాడు. ఫస్ట్ కటింగ్ ఏ డైమండ్, డైమండ్ రావడానికి ఛాన్స్ ఎంత? ఏ విన్ అయ్యే ఛాన్స్ ఎంత? ఏ అనేవాడు ఫస్ట్ టైం డైమండ్ని కట్ చేసే ఛాన్స్ ఎంత? 2-way కాన్సెప్ట్ అండి. దేర్ ఆర్ 2 players ఆర్ దేర్. 2-person గేమ్ ఇది, 2-person గేమ్. 2-person జీరో సమ్ గేమ్స్ అంటారు వీటిని. 2-person జీరో సమ్ గేమ్స్ అంటారు. ఏ విన్ అయితే బి లాస్ అవుతాడు, బి విన్ అయితే ఏ లాస్ అవుతుంటాడు. ఒకళ్ళు గెలిస్తే ఒకళ్ళు ఓడిపోతుంటారు. పి ఆఫ్ ఏ, దీని ఫార్ములా ఏంటంటే P/1 - Q². షార్ట్ కట్ ఫార్ములా. ఇన్ఫైనైట్ జీపీస్ అనే కాన్సెప్ట్ వాడాను నేను. ఇన్ఫైనైట్ జీపీస్ వాడాను. 1/4/1 - 9/16, 1/4 × 16/7, 4/7 ఆన్సర్. మరి ప్రాబిలిటీ ఆఫ్ ఏ విన్నింగ్ ద గేమ్, ద ఛాన్స్ ఈస్ 4/7. బి విన్నింగ్ ద గేమ్ ఏమవుతుంది? మరి కాంప్లిమెంటరీ కదా. ఏ విన్ అవ్వకపోతే బి విన్ అవుతాడు, ఏ విన్ అయితే బి లూజ్ అవుతాడు. కాబట్టి సో ప్రాబిలిటీ ఆఫ్ బి కావాలంటే మీరు 1 - 4/7, ద ఆన్సర్ ఈజ్ 3/7. ఇంకా వాడు ఏమి ఇస్తున్నాడంటే ఒక స్టాక్ అమౌంట్ ఉంటుందండి. ఒక 100 రూపీస్ ఆర్ దేర్.
200 rupees are there. What a partnership of A, partnership of B, how much money to get by the player B అని అడగచ్చు. అలాంటివన్నీ కూడా మనం మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్లో చూద్దాం. అక్కడ కూడా కావాలండి ప్రాబ్లం. 16 కూడా నేను చెప్పిన ప్రాబ్లమే అయినా సరే రెఫర్ లాస్ట్ వీడియోస్ అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. రిక్వైర్డ్ ప్రాబిలిటీ ABCR. So 3 students, one problem is given to ABC students. So all of them try independently. The chance of solving the problem by A 50%, 75%, 25%. ఇలాంటి ఎబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్కి ఒక స్టాటిస్టిక్స్లో ప్రాబ్లం ఇచ్చాను. సో ప్రాబ్లమ్ సాల్వ్ ఏంటి అని అడిగారు. ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. దానికి మనం ప్రాబిలిటీ ఆఫ్ A union B union C, అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఆటోమేటిక్లీ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. సో రూమ్లో వెళ్తూ ఉండాలంటే కనీసం ఒక్క లైట్ అయినా వెలగాలి. మీరు కాలేజీ నుంచి ఇంటికి రావాలంటే కనీసం ఒక్క బస్ అయినా మీకు బస్ స్టాప్కి రావాలి. కాబట్టి అట్లీస్ట్ అంటాం మనం. అట్లీస్ట్ అనేది మీరు ఇంటికి వచ్చారు, కాలేజీ నుంచి ఇంటికి వచ్చారు అంటే అర్థమే కనీసం ఒక్క బస్ అయినా బస్ స్టాప్లోకి వచ్చింది. అంటే ఆటోలు లేవు, ఇంకా మిగతా ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఓన్లీ బస్ ఫెసిలిటీస్ దేర్ అన్నప్పుడు అట్లీస్ట్ వన్ బస్ ఎంటర్ ఇంటు ద బస్ బే. హియర్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ A union B union C. ది ఫార్ములా అట్లీస్ట్ వన్ కాన్సెప్ట్లో, ఇండిపెండెంట్ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్ అండి. రిమెంబర్ 1 - అందుకే ఇంకోసారి చెప్తున్నాను. కాంప్లిమెంటరీ ఆఫ్ 1/2 ప్రతి స్టెప్ రాయకూడదండి. కాంప్లిమెంటరీ ఆఫ్ 3/4 1/4, కాంప్లిమెంటరీ ఆఫ్ 1/4 3/4. సో 1 - 3/32 29/32 29/32 ఆన్సర్. ప్రాబ్లమ్ 17 వెరీ ఇంపార్టెంట్. సో రిక్వైర్మెంట్ ఏంటి, ఎగ్జామినేషన్లో ఏం చేయాలి? ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి, హౌ రీడ్ ద ప్రాబ్లమ్. సో ముందు ఆ ఇన్ఫర్మేషన్ చూడొద్దండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, వాట్ ఈస్ ద ఛాన్స్ దట్ నైదర్ సెటిల్ ద డిస్ప్యూట్ ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ట్రై ఇండిపెండెంట్లీ. నైదర్ సెటిల్ ద డిస్ప్యూట్, XY, నెయిదర్ నార్ కేస్లో నొటేషన్ నాయకుడు నేర్చుకోండి. ఆల్రెడీ నొటేషన్స్ ఎక్స్ప్లైన్డ్. X bar ఇంటర్సెక్షన్ Y bar. డి మోర్గన్ లాస్, బోత్ ఆర్ ఇండిపెండెంట్ అన్నాడు కదా, దే బోత్ ట్రై ఇండిపెండెంట్లీ అన్నాడు. మరి ఇండిపెండెంట్ అన్నప్పుడు ఏం చెప్పచ్చు మనం, P of X bar ఇంటూ డి మోర్గన్ లా అవసరం లేదు. ఒకవేళ ఇండిపెండెంట్ అనకపోతే అప్పుడు డి మోర్గన్ లా వాడండి. ఇండిపెండెంట్ అన్నాడు కాబట్టి ఇండిపెండెంట్లీ అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో మీరు చేస్తున్నారు, అలా చేసినప్పుడు ఎలా మీరు హౌ రీడ్ దిస్ ప్రాబ్లమ్, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నౌ P of X bar ఇంటర్సెక్షన్ Y bar, P of X bar ఇంటూ Y bar. మరి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ రేషియోలో ఉంది. ఆడ్స్ ఎగనెస్ట్ అన్నారు. ఎగనెస్ట్ అన్నప్పుడు అన్ఫేవరబుల్ టు ఫేవరబుల్, దీని నుంచి మనం అన్ఫేవరబుల్ ఇది కాబట్టి సో అన్ఫేవరబుల్ ఇది ఫేవరబుల్. బికాస్ ఆఫ్ ఎగనెస్ట్ అన్నప్పుడు ఇది అన్ఫేవరబుల్ ఇది ఫేవరబుల్ అండి. సో 8 సమ్ ఆఫ్ ది రేషియోస్ ఎంత ఉంది 14, 8/14 మనకి ఏం కావాలో అది రాసుకోవడమే. హియర్ మేనేజర్ వై సెటిలింగ్ ద సేమ్ డిస్ప్యూట్. ఇక్కడ కూడా ఏమన్నాడు, ఆడ్స్ ఇన్ ఫేవర్ అన్నాడు. ఏమన్నాడు, ఆడ్స్ ఇన్ ఫేవర్, రెండు కలిపి ఉండాలి, ఇన్ ఫేవర్. 14:16 అన్నాడు. ఇది ఫేవరబుల్ ఇది అన్ఫేవరబుల్, ఇట్లా రాసుకోండి. మనకు కావాల్సింది Y bar కావాలి కాబట్టి అన్ఫేవరబుల్ ఎంత ఉంది 16, సమ్ ఆఫ్ రేషియోస్ ఎంత 30. సో నౌ దట్ ఈస్ ఈక్వల్ టు 8/14 16/30. దట్ ఈస్ సో హియర్ ఈజ్ 2 4s 2 15s 2 8 2 7s 32/105 32/105. ఏమంటే మీకు ఆల్ స్టూడెంట్స్ లిజన్ కేర్ఫుల్లీ. కొంచెం ఇబ్బంది అయినా సరే ఇప్పుడు బిగినింగ్ నుంచి అలవాటు చేసుకోకపోతే మీరు ఎగ్జామినేషన్లో ఇబ్బంది పడతారు. సమ్ ట్రబుల్స్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూ హ్యావ్ టు సిట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ అండ్ థింక్ అబౌట్ అండ్ సాల్వ్ ఇట్ ద ప్రాబ్లమ్. కాబట్టి మీరు ఎన్విరాన్మెంట్ ఇప్పుడైతే ఎలా చేస్తున్నామో ఇప్పుడు టెన్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు. అలాగే రేపు ఎగ్జామ్ హాల్లో కూడా అలాగే కూర్చొని రాయాలి. అందుకని నేను కొంచెం ఫాస్ట్గానే షార్ట్ కట్స్ అప్లై చేస్తూ సింప్లిఫికేషన్స్ చేస్తూ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను.
ప్రతి స్టెప్ రాయడం అనేది మనకు కొన్నిటికి అవసరం అవుతాయి. మీకు తర్వాత మళ్ళీ మీరు సో దాన్ని ప్రాక్టీస్ చేయాలి కాబట్టి అది అవసరం అయితే వాటి రాస్తాను. సో వేర్ ఎవర్ నెసెసరీ టు ఎక్స్ప్లెయిన్ హియర్, డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఓరల్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైవ్ వీడియో ఇస్ అవైలబుల్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీంలో వస్తున్న వీడియో కాబట్టి మీరు తర్వాత మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు ల్యాప్టాప్లో మీకు యాప్లో నుంచి కావాలంటే తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్ళి ఆ ఛానల్లోకి వెళ్ళాలని చూసుకోవచ్చు. లింక్ కూడా పంపిస్తాం కావాలంటే. అంటే మీకు స్టోరేజ్ కెపాసిటీని బట్టి ఉంటాయి మీకు ఇవన్నీ. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాబ్లమ్ 17లో చెప్పాను. ప్రాబ్లం నెంబర్ 18 to 21 అన్ని ప్రాబ్లమ్స్ నేను చేశానండి. ఒక్కసారి మీరు రెఫర్ లాస్ట్ వీడియోస్. టైం వేస్ట్ చేయకూడదు. ఊరిని చెప్పినవే చెప్పుకుంటూ ఉంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ చాలా చేశాను. ఈ 4 ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. 22nd ప్రాబ్లం. సో ఐఐటి మోడల్ ప్రాబ్లం. సో హైదరాబాద్ యూనివర్సిటీ పేపర్లో కూడా ఇచ్చారు మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్. సో ఎలా ప్రాబ్లమ్స్ చదవండి, కొంత మీకు ప్రాబ్లంలో క్లారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ కండిషనల్ ప్రాబ్లమ్స్ అంటే కండిషన్ బేస్ చేసుకుని ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి కండిషన్ బేస్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. The probability that a teacher will give a surprise test during any class meeting is 3/5. అంటే 60% ఛాన్స్ ఉందండి. చెప్పబెట్టకుండా ఎగ్జామ్ పెట్టేస్తుంటారు. సో రాగానే క్లాస్కి రాగానే టీచర్ టుడే యూ హ్యావ్ టు టేక్ ది ఎగ్జామ్ అంటారు. అలాంటి ఛాన్స్ ఏముందంటే 3/5, 60% ఛాన్స్ ఉంది. ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ ఆన్ 2 days, ఒక స్టూడెంట్ 2 రోజుల్లో ఆబ్సెంట్ అయ్యాడు. What is the probability that he will miss at least one test? So at least one test. ఇది మనం షార్ట్ కటే వాడతామండి. Probability of he will miss at least one test. కాంప్లిమెంటరీ అట్లీస్ట్ ఏం చెప్పాను, ఇప్పుడు కూడా డోంట్ టేక్ డైరెక్ట్లీ హియర్. కనీసం ఒక టెస్ట్ అయినా మిస్ అయ్యే ఛాన్స్. 2 రోజులు ఆబ్సెంట్ అయ్యాడు, కనీసం ఒక టెస్ట్ అయినా మిస్ అయ్యే ఛాన్స్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ నో టెస్ట్ ఈజ్ మిస్డ్. No test is missed. టెస్ట్ పెట్టే ఛాన్స్ 3/5. టెస్ట్ పెట్టకుండా ఉండే ఛాన్స్ 2/5. నో టెస్ట్ ఈజ్ మిస్డ్ అంటే అతను ఆబ్సెంట్ అయిన 2 రోజుల్లో 2 days ఆర్ ఇండిపెండెంట్ హియర్. ఆబ్సెంట్ అయిన 2 daysలో టెస్ట్ లేదు. టెస్ట్ లేకుండా ఉండే ఛాన్స్ ఏంటి? ఫస్ట్ డే ఆబ్సెంట్ అయ్యాడు, టెస్ట్ లేదు, 2/5. అలాగే నో టెస్ట్ హియర్. బోత్ ఆర్ ఇండిపెండెంట్ కేసెస్, 2/5. సో 1 - 4/25. ఆన్సర్ ఈస్ 21/25. మోర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నో టెస్ట్ ఆన్ హిస్ ఫస్ట్ డే ఆఫ్ ఆబ్సెన్స్ అండ్ నో టెస్ట్ ఆన్ హిస్ సెకండ్ డే ఆఫ్ ఆబ్సెన్స్. నో టెస్ట్ హిస్ ఫస్ట్ డే ఆఫ్ ఆబ్సెన్స్ and no test on his second day of absence. ఫస్ట్ డే ఆబ్సెంట్ అయినప్పుడు టెస్ట్ లేకుండా ఉంటాం, సెకండ్ డే ఆబ్సెంట్ అయినప్పుడు టెస్ట్ లేకుండా ఉంటాం అనేది నో టెస్ట్ ఈజ్ మిస్డ్. అతను 2 రోజులు ఆబ్సెంట్ అయ్యాడు, 2 రోజుల్లో కూడా మేడం టీచర్ టెస్ట్ పెట్టలేదు. టెస్ట్ పెట్టకుండా ఉండే ఛాన్స్ 2/5. బోత్ ఆర్ ఇండిపెండెంట్ డేస్ అండి. ఇవన్నీ డిమోర్గన్ లాస్ అంటాం మనం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ రెలవెంట్గా మనం చెప్పాలంటే T1 యూనియన్ T2 అంటాం. 1 - probability of T1 bar, probability of T2 bar. టెస్ట్
either at least one test. He will miss at least one test on a concept. 21/25 is the answer. 23 problem conditional concept మీద బేస్ అయి ఉంటుంది. ఇవన్నీ ఇండిపెండెంట్ కేసెస్ అంటే కండిషనల్ ప్రాబిలిటీ మీద వచ్చేస్తాయి. It is known that population of a certain city 45% female, 55% male. Suppose that 70% of the males and 10% of the females smoke. Find the probability that a smoker is a male. Using tree diagram. చాలా different గా వాడచ్చు. Tree diagram is very simple. How many males, what percentage of the males and females in the city? 45% female, 55% male. Probability of male 55%, 55/100. Female 45/100. Sum of these branches, main branches will be equal to 1 ఉండాలి. Sub branches, smoke cigarette, non-smokers, smoker, non-smoker. There are 2 sub branches are there. ఉండేది possibilities రెండే. 70% of the males and 10% of the females smoke cigarette. వీళ్ళు 70% ఇచ్చాడు. 70/100. ఇది అక్కర్లేదు మా. 10% of the females smoke cigarette. 10/100. Required probability కావాలి. What is the randomly selected person is a smoker. Randomly selected person is a smoker. He is a male. అతను మేల్ అయ్యే ఛాన్స్ ఏంటి? M/S బేయిస్ థియరం కాన్సెప్ట్. ఇది ట్రీ బేస్డ్ కాన్సెప్ట్. ట్రీ డయాగ్రామే వాడండి బేయిస్ థియరానికి. ఇక్కడంతా మనం యూజ్ బేయిస్ థియరం అంటాం. నౌ మేల్ న్యూమరేటర్లో ప్రియారి ప్రాబిలిటీస్ మేల్ కావాలి కాబట్టి 55/100 ఇంటూ ద కరస్పాండింగ్ లైక్లీహుడ్ 70/100 dividing by sum of the product of the prioris and corresponding likelihoods 55/100 into 55/100 into 70/100 plus 100 into 10/2 cancellation. Probability of male given smoker is a posterior probabilities, priori probabilities, likelihoods. Formula వాడి చేయక్కర్లేదు, డైరెక్ట్ గా చేసుకోవచ్చు. 55 into 7, 55 into 7, 35, 385. 3850 plus 450. That is 4300. 385/430. మీకు 1 or 2 ఎగ్జామ్ పేపర్స్ లో మీకు క్యాలిక్యులేటర్స్ ఇస్తారండి. అలా క్యాలిక్యులేటర్స్ కొన్నిటికి అలౌ, ఒకటే హైదరాబాద్ యూనివర్సిటీ ఒక్కదానికి మీకు అలౌ చేయరు, మిగతా వాటికి అలౌ చేస్తారు. సో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 430లో 385 అంటే మీకు 0.075 ఉండదు, 0.50% కాదు. 430లో 50% అంటే 215. 250 కన్నా ఎక్కువ ఉంది. 215లో సగం ఎంత? 107.5 కదా, అంటే 322 ఉంది. 0.50 వస్తుంది, అంటే 322 కన్నా ఎక్కువే ఉంది కాబట్టి 75% కన్నా ఎక్కువే ఉంటుంది. సో 75% కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్లో క్యాలిక్యులేటర్ ఇచ్చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 0.9895 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 0.895. స్మోక్ చేసేవాళ్ళు
మేల్ అయ్యే ఛాన్స్ 89.5%. ఫీమేల్ ఎంత ఉంది? 11%, 10.5% ఫీమేల్స్ ఉంటారు. ఒకవేళ మీరు కనుక్కోవాలనుకుంటే సమా ప్రాబిలిటీస్ 1 అవ్వాలి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఫిమేల్ గివన్ స్మోకర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus 385 by 430. So now here is 45 by 430. So this is 0.105. 0.105. ఇలా ప్రాబ్లం ఈజీగా చేసుకోవచ్చు. ప్రాబ్లం 24. A box has 12 red balls, 6 black balls. A ball is selected from the box. If the ball is red, it is returned to the box. If the ball is black, it and 2 additional black balls are added to the box. Find the probability that second ball drawn from the box is black. A box has 12 red balls and 6 black balls. A ball is selected from the box. If the ball is red, it is returned to the box. If the ball is black, it and 2 additional black balls are added to the box. Find the probability that second ball drawn from the box is black. Here is probability of B2. Second ball drawn is black. First draw lo red రావచ్చు. రెడ్ వచ్చిన తర్వాత మనకు సెకండ్ డ్రాలో బ్లాక్ రావాలి. B2 given R. Please hold on because of some network problem is there. I will change the network. I am changing the network. Hello. Some internet issues happened. Back to the screen. Now, first one is red, second one is black. First one is black, second one also black. B2 given B1.
So now a ball is selected from the box. If the ball is red, return to the box. What is chance of getting red ball? What is chance of getting red ball here? There are 12 red balls out of 18. 12 by 18. Here is if red ball is drawn here, return to the box here. There is no change in the total number of balls. Here is how many black balls are there? 6 by 18 plus. Now first ball is black. So what is chance of getting black? 6 by 18. When drawn ball is black, each and 2 additional black balls are added to the box. About total number of red balls, black balls. In the situation, there is no change in red balls. Now black balls are 8. Total is 20. In this case, to get black ball, how many black balls are there? 8 black balls out of 20. Out of 20. Now, simplification. Here is 6 2s are 6 3s are 1 by 3 plus 1 by 3, 4 2s, 4 5s. Now 2 by 9 plus 2 by 15. So now here is 30 plus 2, 48 by 9 into 15. 3 3s, 3 16s, 16 by 45 final answer. So this is a procedure here. This is very important model based on the dependency events. Here first drawing, second draw. Second draw ball is black. The situation here, there are 2 possibilities here, required probability. First drawn ball is red, second drawn is black compulsory. So this is first drawn black, second draw also black. Second row also black. Simply we can solve this problem, but some condition is given. When ball is drawn is red, there is no changes here. Number of balls will not be changed. Black is so drawn ball is black in this case. So definitely here apply the condition that ball also an additional 2 balls are added to the box. Total number of balls will be changed and total number of black balls also changed. In this case, we have to find out the requirement. So next, another very important problem. So recent model, a binary communication channel carries data as one of 2 types of signals denoted by 0 and 1. Owing to noise, a transmitted 0 as sometimes as received as 1 and transmitted 1 is sometimes received as 0. For a given channel, assume a probability of 0.94 that a transmitted 0 as correctly received as 0 and the probability of 0.91 that a transmitted 1 is received as 1. Further assume the probability of 0.45 of transmitting 0. If a signal is sent, determine the probability that there are several models are there here. It's very, very important model. Any one of the problem may be given in the examination point of view. So this is the electrical communication system problem. Electronics lo vaatilo vadutuntaru. So vaatilo ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రాబబిలిటీ అవసరం వాళ్ళకి. బీటెక్ లో ఈసీ వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి అవసరమే. బైనరీ కమ్యూనికేషన్ ఛానల్ అంటే ద ఓన్లీ 2 డిజిట్స్ ఆర్ దేర్, 0 and 1. ఇప్పుడు రేడియో స్టేషన్లో మీకు ఆల్ ఇండియా రేడియో స్టేషన్స్ ఉంటాయి కదా. రేడియో స్టేషన్లో ఏముంటుంది? ట్రాన్స్మిటర్ ఉంటుంది. మీ మొబైల్లో కానీ రేడియోలో కానీ ఏముంటుంది? రిసీవర్ ఉంటుంది. ద రేడియో స్టేషన్ రిసీవర్ transmit 0 and 1 bytes. So 1 and 0 bytes ని పంపిస్తుంటుంది. మొత్తం ఎయిర్ లో మనకు 0-1 bytes ఉంటాయి. రిసీవర్ రిసీవ్ దిస్ 0-1 bytes కన్వర్ట్ ఇంటు ద మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయి దాన్ని మార్చుకొని మనకు సాంగ్స్, న్యూస్,
సో తర్వాత ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకు మన లాంగ్వేజ్లో వచ్చేస్తుంటాయండి. అది 01 బైట్స్. 01 బైట్స్ అనేది డిఫరెంట్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. సో సిటీ అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, వాళ్ళకు మొత్తం రేడియో స్టేషన్ వాళ్ళు తెలుగులోనే వాళ్ళు మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఓన్ లాంగ్వేజ్లోనే చేస్తారు. బెంగళూరు అనుకోండి, కర్ణాటక కన్నడ లాంగ్వేజ్లో వస్తాయి. అంటే ఆ కోడింగ్స్ అనేవి 01 బైట్స్ అనేవి ఫామ్ ఏ 01 బైట్స్ ఆటోమేటిక్లీ ఈస్ కన్వర్ట్ ఇన్ టు ద ఓన్ లాంగ్వేజ్. ఇలాంటివి మనకు ఛాన్సెస్. ఒకసారి నాయిస్ వస్తుందండి, బాగా విండ్ ఉందనుకోండి, బాగా ఎయిర్ బ్లో ఉందనుకోండి, ఎయిర్ బ్లోలో ఏమవుతాయి, 01 డిస్టర్బ్ అయిపోతాయి. డిస్టర్బ్ అయిపోయి మనకు ఆ రేడియో పెట్టినప్పుడు నాయిస్ సక్కర్ అవుతుంటుంది. సో ఆ ఓయింగ్ టు నాయిస్ అన్నాడు. ట్రాన్స్మిటెడ్ 0 ఈజ్ సమ్ టైమ్ రిసీవ్డ్ యాజ్ 1. 0 పంపించినప్పుడు 1 తీసుకుంటుంది, 1 పంపించినప్పుడు 0 తీసుకుంటుంది, అప్పుడు నాయిస్ వస్తుందని చెప్తున్నారు. ఫర్ ఎ గివెన్ ఛానల్ అస్యూమింగ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ 0.94 దట్ ఎ ట్రాన్స్మిటెడ్ 0 యాజ్ కరెక్ట్లీ రిసీవ్డ్ యాజ్ 0. 0 పంపించినప్పుడు 0 తీసుకునే ఛాన్స్ 94% ఉంటుంది. 1 పంపించినప్పుడు 1 తీసుకునే ఛాన్స్, ట్రాన్స్మిటర్ 1 పంపిస్తే రిసీవ్డ్ 1 తీసుకునే ఛాన్స్ 91% ఉంటుంది. అసలు 0 ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ 45%, 0 ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ 45% కాబట్టి 1 ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ 55% అవుతుంది మీరు చెప్పచ్చు మనం. ఎందుకంటే ఓన్లీ 2 బైనరీ ఛానల్ కాబట్టి బైనరీ ఛానల్ ఉంటుంది, ట్రైమ్ ఛానల్స్ ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా బైనరీ కాకుండా మల్టీ కూడా ఉంటాయి, మల్టీ సిస్టమ్ ఛానల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కువగా డిఫెన్స్లోను, తర్వాత సైబర్ సెక్యూరిటీస్ వాటిలో వాడుతుంటారు. సో మనకు ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ముందు డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం చూద్దాం. ట్రీ డయాగ్రామ్ బేస్ చేసుకోవాలి. బైనరీ కమ్యూనికేషన్ ఛానల్ డయాగ్రామ్ ఇది. So now here, transmitter transmit the 0. For assume a probability of 0.45 or transmitting a 0. 0 ని ట్రాన్స్మిట్ చేసే ఛాన్స్ T0 అన్నాం. T0 అంటే ట్రాన్స్మిట్ ద 0 డిజిట్స్ 45% అని ఇచ్చారు. ఈ మెయిన్ బ్రాంచ్ కాబట్టి సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ మస్ట్ బి ఈక్వల్ టు 1. 1 ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ 55% అండి, 55/100. ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిట్ 0, ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిట్ 1. ఇప్పుడు నెక్స్ట్ హియర్ ప్రాబిలిటీ ఆఫ్ రిసీవర్ రిసీవ్డ్ 0, ప్రాబిలిటీ ఆఫ్ రిసీవర్ రిసీవ్డ్ 1, ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా మీకు రిసీవర్డ్ రిసీవ్ 0 వెన్ ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిటెడ్ 0. ఇది ఛానల్ అండి. From this one, ఈ రిప్రజెంటేషన్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ రిసీవర్ రిసీవ్డ్ 1, ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిట్ 0. ఫర్ దిస్ మెయిన్ ఛానల్ ఇది ఒకటి ఉంటుంది. ప్రాబిలిటీ receiver received 1, transmitter transmit 1. Here is this main here. ఈ కాన్సెప్ట్ ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ రిసీవర్ రిసీవ్డ్ 0, ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిటెడ్ 1. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఏమి ఇచ్చారు చూద్దాం. హియర్ 0 పంపించినప్పుడు 0 తీసుకునే ఛాన్స్ ఎంత అన్నాడు, ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిటెడ్ 0, రిసీవర్ రిసీవ్డ్ 0. This is 94/100 ఇచ్చారు. ఇది ఫర్ దిస్ మెయిన్ బ్రాంచ్, దిస్ 2 ఆర్ ద సబ్ బ్రాంచెస్ కాబట్టి సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ 1 అవ్వాలి. కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ మస్ట్ బి 1. సో 94/100 అంటే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6/100 రాసుకోవచ్చు. నౌ ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిటెడ్ 1, రిసీవర్ రిసీవ్డ్ 1 అని ఎంత ఇచ్చారు మనకు, 91% ఇచ్చారు. సో నౌ దిస్ ఈజ్ R1 given T1, this value 91/100. For this main branch, these 2 are sub branches. Sum of probabilities must be 1 అవ్వాలి. కాబట్టి this is 9/100. From this table, probability of T0, transmitter transmit 0, 45/100.
probability of T1 55 by 100, probability of R0 given T0 94 by 100, probability of R1 given T0 6 by 100, probability of R1 given T1 is equal to 91 by 100, probability of R1 R0 given T1 is equal to 9 by 100. ఈ ఇన్ఫర్మేషన్ వాడి మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్, probability of R1, transmitter transmit 0, receiver received 1 plus transmitter transmit 1, receiver received 1. ఇది కాన్సెప్ట్. Now this is equal to, by dependency concept, probability of T0 into probability of R1 given T0 plus probability of T1 into probability of R1 given T1. From the information here, probability of T0 is 45 by 100 into R1 given T0, R1 given T0 6 by 100 plus probability of T1 55 by 100, 55 by 100 into R1 given T1 is equal to 91 by 100. So now 240 plus 30, 270. So 91 into 55, 5, 45, 5, 0, 0, 5, 5005 dividing by 10,000, 5275 by 1000, 10,000. So now this is 0.5275. First option. So binary communication channel kabatti receiver probability of R1 is equal to 0.5275 aithe probability of R0 1 minus 0.5275 చెప్పచ్చు. This value 0.4725, 4725 కాంప్లిమెంటరీస్ కాబట్టి. ఇప్పుడు టైమ్ బీయింగ్ అండి, టైము ఎండింగ్ వచ్చింది మనకు. సో రేపు క్లాస్తో మనం ఇంకా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చెప్పి లెవెల్ 3కి ఈ 4 ప్రాబ్లమ్స్ ఈజీగానే మనం బేస్ థియరం మీద ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్ని. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లెవెల్ 3 ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా మీకు ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వన్? మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మనోజ్ 22 వితౌట్ కాంప్లిమెంటరీ అయితే ఎట్లా తీసుకోవాలి సార్ ప్రాసెస్? 22 నా 20 సెకండ్ క్వశ్చన్ చెప్పండి. డౌట్ కాంప్లిమెంటరీ తీసుకుంటే ఇట్లా చేయొచ్చు కదా సార్? వితౌట్ కాంప్లిమెంటరీ అయితే ఒకసారి చేసి చూపెట్టండి. అంటే అట్లీస్ట్ 1 టెస్ట్ అంటే చాలా రాయాలి కదా నువ్వు. అట్లీస్ట్ అంటే 1 రాయాలి, 2 రాయాలి. మిస్ ఫస్ట్ 2 days కదా, అతను ఫస్ట్ డే మిస్ అయ్యే ఛాన్స్, సెకండ్ డే మిస్ అయ్యే ఛాన్స్ 2 తీసుకోవాలి. కాబట్టి మనం టేక్స్ మోర్ టైం హియర్. అంటే షార్ట్ టైంలో చేసేట్టుగా ప్లాన్ చేసుకోవాలి మనకు. అందుకని ఇలా చేశాను. అలా ట్రై చేయి నువ్వు. దానికి స్పెండ్ చేసే టైము ఇప్పుడు మనం చేసిన టైం 2 కంపేర్ చేసుకోండి. విచ్ వన్ ఈజ్ బెటర్ అంటే అది వాడచ్చు మనం. అంటే అది ఎట్లా చేయాలో కొద్దిగా చెప్పండి, నేను చేస్తాను. ప్రాసెస్ రావడం లేదు. కొంచెం P of T1 plus P of T2 minus P of T1 into P of T2 రాసుకోవాలి. అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఏమవుతుందంటే 1 వస్తుంది. He will miss at least 1 test. If in the day the teacher conduct the test, టీచర్ టెస్ట్ కండక్ట్ చేసే ఛాన్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు. 3/5, 2/5 ఇవన్నీ కూడా రాసుకోవాలి. 3/5 into 2/5, 3/5 into మన 3/5 ఇలా రాసుకుంటూ వెళ్ళి చేయాలి. చేస్తే మీకు
అక్కడ మీకు ఆన్సర్ వస్తుంది. అంటే లా ఆఫ్ అడిషన్ వాడాలి అంతే, ఏం లేదు. లా ఆఫ్ అడిషన్ వాడుకో, బికాస్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంది కదా. వై వీ హ్యావ్ టు అప్లై దట్ వన్? ఎందుకు అలా ఆలోచించాలి మనం? టైం ఎక్కువ స్పెండ్ చేసి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని ప్లేస్లో వేరే ప్రాబ్లం చేసుకో. ఇక్కడ మనం ఏంటంటే అలాంటివి చేసేటప్పుడు కొంచెం ప్రాసెస్ లెంగ్తీగా. ఇక్కడ 2 days అన్నాడు కాబట్టి both days ఆర్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అన్నప్పుడు యూ కెన్ అప్లై దిస్ డిమార్గన్ లాస్, అవి వాడుకొని చేయొచ్చు కదా మనం. అది డైరెక్ట్ గా 3/5 + 3/5 - 3/5 × 3/5 చేస్తే 21 ఇంకా ఎవరికి డౌట్స్ ఉన్నాయా? సార్ నరేష్, ఎవరు నరేష్? మన దగ్గర ప్రాబ్లము 3 + 3/5 - 3/5 × 3/5 ఏ ప్రాబ్లం అమ్మా? వాయిస్ రావట్లేదు క్లియర్గా. మన దగ్గర ప్రాబ్లం సార్. ప్రాబ్లం నెంబర్ ఏంటి? ఇప్పుడు వినపట్లేదు. ఇది 22ndేనా? ఏంటి డౌట్ చెప్పినది? ఇది డైరెక్ట్ గా ఇట్లా 3/5 + 3/5 - 3/5 × 3/5 తీసుకుంటే డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చింది. అదే వాడింది మనం, దాన్ని మనము అదే వాడింది. అది వాడి దానికి డిమార్గన్ లా రాశా నేను. లా ఆఫ్ అడిషన్ కి డిమార్గన్ లా అప్లై చేసాం. అలా చేయటం కన్నా ఇది చేసుకోవచ్చు కదా. షార్ట్ కట్స్ మనం చెప్పినప్పుడు ఈ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం యూ హావ్ టు యూజ్ ది షార్ట్ కట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వై డోంట్ అప్లై దట్ లెంగ్తీ ప్రాసెస్ హియర్? లెంగ్తీ ప్రాసెస్ అనేది ఉంటుంది, వాడచ్చు, కానీ అక్కర్లేదు. అందుకే షార్ట్ కట్ అని చెప్తున్నాగా నేను. షార్ట్ కట్ ఉన్నప్పుడు షార్ట్ కట్ వాడేసేయండి. లెంగ్తీ ప్రాసెస్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కావాలని ఆలోచించండి, ఇది బెటర్. అంటే ఇంకో ప్రాబ్లంలో మీరు అవి చేయడానికి స్కోప్ ఉంటుంది. నేను ఎందుకు వాడాను షార్ట్ కట్ అంటే, నాకు ఇక్కడ 2 days అన్నాడు. 2 days అన్నప్పుడు ఏమవుతాయంటే ఇండిపెండెంట్ డేస్. అట్లీస్ట్ అన్నాడు, ఇండిపెండెంట్ ఉన్న అట్లీస్ట్ అన్నప్పుడు డెఫినెట్గా మనకు ఫార్ములా ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి, ఇండిపెండెంట్ కేసులో 1 - P of A bar ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B bar అని రాయొచ్చు. కాబట్టి నేను ఆ విధంగా రాశాను. అది మీరు కూడా లా ఆఫ్ అడిషన్ వాడినా అదే ఆన్సర్ వస్తుంది, ఎక్కడికి మిస్ అవ్వదు. ఓకే, సో టుమారో సో యూ హ్యావ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్. కంప్లీట్ చేసి level 3 ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దామండి. మీకు వీడియో పెడతాను దాంట్లో.